సుశీల, నాకు కషాయం ఇచ్చావు. పింకీకి కాఫీ తీసుకురమ్మంటే ఇంతసేపా? కాఫీ తీసుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. సరైన సమయానికొచ్చి చాలా మంచి పని చేశావమ్మా. అలాగే వసుని పెళ్లి కొప్పించి పుణ్యం కట్టుకోమ్మా. అవునమ్మా, ఫ్రెండ్గా నువ్వు చెప్తే వింటుందేమో. మా గురించి దిగులు, రెండో పెళ్లి గురించి భయం, బన్నీ గురించి ఆందోళన పడుతోందమ్మా. వసూలో నువ్వే ఆ అపోహలని తొలగించాలి. ష్యూర్ అంకుల్, ఫ్రెండ్గా అది నా రెస్పాన్సిబిలిటీ. నా పెళ్లిలో ఎవరైతే వసుని అవమానించారో వాళ్ళకి కనువిప్పు కలిగేలా, వాళ్ళు కుళ్ళుకునేలా వసు పెళ్లి చేయాలి. వసుకి పెళ్లి చేయాలన్న ఆలోచన నీ పెళ్లిలోనే వచ్చిందమ్మా. ఆ రోజు మాకు అవమానం జరిగినా వసుకి మేలే జరిగింది. నిజం పింకీ, అందుకు నీకు మేము రుణపడి ఉన్నాం. అయ్యో అంకుల్, ఆ రోజు నేనేం చేశానని? పెళ్లి చేసుకోబోతూ కూడా వసుని పక్కన పెట్టుకుని ధైర్యం చెప్పావు. అది చాలదా అమ్మా? అది చాలా చిన్న విషయం ఆంటీ. లేదమ్మా, ఆ రోజు నీ స్థానంలో వేరెవరున్నా ఆ విశాలక్ష అన్న మాటలకి వసుని దగ్గరకు రానిచ్చేవారే కాదు. నువ్వు మీ అమ్మా నాన్నలు చాలా గొప్పవాళ్ళు, మా గౌరవం కాపాడారు. అమ్మా, నా రింగ్ చూసారా? ఏ రింగు వసు? ఈ వేలుకున్న రింగ్ కనిపించట్లేదమ్మా. రింగ్ ఎలా పోయిందమ్మా? తెలీదు నాన్న, పొద్దునుంది, ఇప్పుడు చూసుకుంటా లేదు. రూమ్లో నీ బెడ్ మీద వెతికావా? వెతికానమ్మా, కనిపించలేదు. కంగారు పడకమ్మా, ఇంట్లోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది. అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు వసు? అలాంటి రింగు పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందా? అయినా అంత ఇంపార్టెంట్ ఏంటంటీ? కొన్నేళ్ల క్రితం వసుకి మంచి జరుగుతుంది, వేలికి పెట్టుకోమని ఓ స్వామీజీ ఆ ఉంగరం ఇచ్చారు. అది వసు సెంటిమెంట్లా ఫీల్ అవుతుంది. ఉండమ్మా, మేము వెతుకుతాం. కార్లో పడిపోయిందేమో. కనిపించిందా? లేదే. ఒకవేళ కూరగాయల బండి దగ్గర పడిపోయిందా? అక్కడేలా పడిపోతుంది? నువ్వు కంగారు పెట్టావు కదా, ఆ హడావిడిలో అక్కడ పడిపోయిందేమో. అది నా సెంటిమెంట్ రింగే. డోంట్ వరీ వసు, నీ సెంటిమెంట్ రింగ్ ఎక్కడికి పోదు. మంచి చేయడానికి మళ్ళీ నీ దగ్గరికి తిరిగొస్తుంది. ఓకేనా? నువ్వు రిలాక్స్గా ఉండు. ఓకే పిల్లలు, ఇప్పుడు రైమ్స్ టైం. ఓకేనా? ఫస్ట్ నువ్వు పాడు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా, అంతే. వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఇంగ్లీష్ రైమ్. ఇట్స్ బిట్ స్పైడర్. చెప్పు. The itsy bitsy spider went up the water spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Itsy bitsy spider
వెంట్ అప్ ద వాటర్ స్పౌట్. తిను ఏ అది వెరీ గుడ్ గర్ల్స్. అను కీర్తి, నేను పాడతాను, నాతో పాటు మీరు పాడాలి. జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్, నో పాపా. టెల్లింగ్ లైస్, నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. వెరీ గుడ్, వెరీ నైస్. అభి, నేను తినిపిస్తాను కదా, నీకెందుకయ్యా ఇదంతా? పర్లేదు వదినా, నాకు వేరే వర్క్ ఏం లేదు. ఉంది సార్, ఈవెంట్ మీటింగ్ ఉంది, మనం వెంటనే వెళ్ళాలి. ఓ 10 నిమిషాలు వెయిట్ చేయి. అర్జెంట్ మీటింగ్ అంటున్నాడు, పిల్లలంత తొందరగా తినరు. నువ్వెళ్ళు అభి, నేను తినిపిస్తాను. అను కీర్తి, డాడీకి వర్క్ ఉంది, మీకు పెద్దమ్మ తినిపిస్తుంది, ఓకేనా? ఓకే. నాట్ ఓకే. ఇప్పుడు ఓకే. అను కీర్తి, వదినా, ఈ రింగ్ ఏంటి సింక్లో పడుంది? మీదా? నాది కాదభి. అమ్మా, ఏంటవి? ఇది మీ రింగా? కాదు. ఇది లేడీస్ రింగ్. అమ్మది కాక వదినది కాక ఇంకెవరి దగ్గర ఉంటుంది? బాగా ఖరీదైన ఉంగరంలా ఉంది. నాదైతే పోలా, వేలికి పడుంటుంది. అయ్యో 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 అయ్యో, నా వేలుకున్న రింగ్ పోయింది. ఎవరైనా చూసారా? ఎవరికైనా దొరికిందా? అభి, నా రింగ్ నీ దగ్గరుందా? ఇవ్వు. ఏమండి, మీ వేలుకి ఆ రింగుకి ఏమన్నా సంబంధం ఉందా అండి? ఏ అనుమానమా? కావాలంటే చూడు, నా వేలు కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. అత్తయ్యా, ఊరికినే తమాషా చేసా అభి. ఈ ఉంగరం నాది కాదు, ఎవరిదో ఏంటో. మనది కాని రింగ్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏమైంది అభి? ఎవరిదో రింగు ఇంట్లో కనిపించింది నాన్న. నిన్న ఈరోజు ఈ ఇంటికి బయట నుంచి ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు మావయ్య. రోజు బయట నుంచి ఇంటికి వచ్చేది ఈ బాబినే అన్నయ్యా.
అంటే ఏంటండి మీ ఉద్దేశం? అదేదో కథలో రాణిగారి హారం పాముల పొట్టులో పడేసినట్టు నేను ఎవరిదో ఉంగరం తీసుకొచ్చి మీ ఇంట్లో పడేశానంటారా? ఏమో పోలీసులు చూస్తే పట్టుకుంటారేమోనని నీ ఇంటికి తీసుకెళ్లకుండా ఈ ఇంట్లో పెట్టావేమో. మరీ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారండి. నేనే రింగు కొట్టేసి ఉంటే అది ఏదైనా సేఫ్ ప్లేస్ లో పెడతాను కానీ అందరికీ కనిపించేలా సింకులో పెడతానా? ఇంకా ఇక్కడే ఉంటే మీ అత్తగారు నా మీద ఇంకెన్ని దొంగతనాలు మోపుతారో. నేను వెళ్ళి బయట కారు దగ్గర వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చేయండి సార్. అభి, ఇది ఎవరిదో మన ఇంటికి ఎలా వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అడిగితే ఇవ్వచ్చు. తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. సరేనా? డాడీ నువ్వు త్వరగా వచ్చే, నిన్ను మా స్కూల్ కి తీసుకెళ్తాను. స్కూల్ అంతా తిప్పి చూపిస్తాను. మా ఫ్రెండ్స్ ని మా మిస్సుల్ని పరిచయం చేస్తాను. నువ్వే మా డాడీ అని అందరితో గట్టిగా అరిచి చెప్తాను. త్వరగా రా డాడీ. అవును డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ? ఎందుకు? ఎందుకేంటి? డాడీ వస్తే మనం జూ పార్క్ వెళ్ళాలి, ట్యాంక్ బండ్కి వెళ్ళాలి, ఎన్టీఆర్ పార్క్ చూడాలి, హుస్సేన్ సాగర్ లో స్పీడ్ బోట్ లో వెళ్ళాలి, ఇంకా చాలా చాలా చేయాలి మమ్మీ. అవన్నీ నేను తిప్పి చూపించాను కదరా. డాడీతో కలిసి చూడలేదు కదా మమ్మీ. ఎంచక్క డాడీ కార్లో మనం వెళ్ళాలి. డాడీ డ్రైవింగ్ చేస్తారు, నేను పక్కన కూర్చుంటాను, నువ్వు వెనక్కి కూర్చో మమ్మీ. నేనెందుకురా వెనక్కి కూర్చోవాలి? చిన్నపిల్లాడివి, నువ్వే వెనక్కి కూర్చోవాలి. అదేం కుదరదు మమ్మీ, డాడీ పక్కన నేనే ఉండాలి. సినిమాకి వెళ్ళినా సరే డాడీ నేను పక్క పక్కనే కూర్చోాలి. మీ డాడీ రాగానే నన్ను పక్కన పెట్టేశావా? నాకంటే తనే ఎక్కువ అయ్యారా నీకు? లేదు మమ్మీ, నాకు నువ్వు డాడీ ఇద్దరూ సమానమే. మరెందుకు డాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నన్నెందుకు తక్కువ చేస్తున్నావు? జెలసీ వచ్చింది కదా మమ్మీ. నేనేంటి తనే డాడీ అన్నట్టు, ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నట్టు కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నాను. నో, ఇలా చేస్తుండకూడదు. నాకు అర్థమైందిలే మమ్మీ. ఏమర్థమైంది నీకు? డాడీ వస్తే నీ ప్లేస్ కొట్టేస్తాడని నీకు జెలస్ కదా.
జలస్ లేదు ఏమీ లేదు. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు. లేచు రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి. ఓకే మమ్మీ, 5 మినిట్స్లో రెడీ అవుతాను. నువ్వు స్కూటీ రెడీ చేసుకో. హలో, యా వస్తున్నాను బాబీ. అడ్రస్ ఎక్కడన్నావు? ఓకే, నేను 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఎవరి అమ్మాయి? ఎందుకు పదే పదే నాకు కనిపిస్తుంది? అమ్మా, ఆ కార్ స్పీడ్గా వెళ్ళిపోతుంది, క్రాస్ చేయమ్మా. లేదు, మన పాటికి మనం వెళ్తున్నాం కదరా, పోనీలే. లేదమ్మా, క్రాస్ చేయి, క్రాస్ చేయి. అతి వేగం ప్రమాదకరం, అర్థమైందా? ఓ, ఈ స్కూటీతో ఆ కార్ని క్రాస్ చేయలేవు కదా. డాడీ కారు ఉండుంటే ఈజీగా క్రాస్ చేసేవాడు. అంటే ఏంట్రా, మీ డాడీ కారు గొప్పది, నా స్కూటీ డొక్కుది అనా? ఇప్పుడు చూడు చూడు, నువ్వు గట్టిగా పట్టుకో, చూడు.